ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. చిన్నప్పటి నుండి సంగీతం ఎంతో ఆసక్తిగా నేర్చుకుని ఇప్పటికీ అంటే చదువు పెళ్లి అయినాక కూడా తన ప్యాషన్ను ప్రొఫెషన్ను కొనసాగిస్తూ ఎంతో మందికి సంగీత శిక్షణని అందిస్తూ ఆదిలాబాద్లో మంచి గుర్తింపుని పొందుతున్నారు కర్ణాటక సంగీతంలో విద్వాంసులైనటువంటి కవిత వైద్య గారు. తను ఇప్పుడు మనతో ఉన్నారు స్టూడియోలో. నమస్కారం అండి కవిత గారు. నమస్కారం అండి. చెప్పండి, అసలు ముందుగా మీ సంగీత ప్రయాణం అనేది ఎప్పటి నుండి స్టార్ట్ అయింది? ఎన్ని సంవత్సరాల నుండి సంగీతం నేర్చుకుంటున్నారు? ఇప్పటి వరకు మీ సంగీత కళను ఎంతమంది నేర్చుకున్నారు? నా సంగీతం జర్నీ అంటే ఇంత చిన్నప్పుడే పాటలు పాడడం జరిగిందండి. అమ్మ పాడేవారు ఇంట్లో హారతి పాటలని కానీ ఏదైనా దేవుడి పాటలే అన్ని దేవుడి పాటలు అమ్మ పాడుతుండేవారు. నేను అదేవిధంగా ఆ చిన్న వయసు ఒక సెకండ్ థర్డ్ క్లాస్ ఉంటానేమో నేను అప్పుడు అట్లా పాటలు పాడుతూ ఉండేదాన్ని. చిన్న చిన్న గిఫ్ట్లు కూడా వచ్చేవి నాకు. మా ఇంటి నైబర్స్ పాప వెళ్తూ ఉంటే ఆమె 10th క్లాస్ ఉండే, నేను కూడా ఆమెతో పాటు వెళ్ళిపోయి పాడాలని ఆసక్తి ఉండేది. తను వెళ్తూ ఉంటే నేను కూడా పాడేస్తాననే అనుకున్నా, ఇక నేను కూడా తీసుకుంటానని. కానీ స్టేజ్ ఎక్కిన తర్వాత పాడిన తర్వాత ఈ అమ్మాయికి అసలు ఎలిజిబిలిటీ లేదు, అంటే వాళ్ళకు కొన్ని రూల్స్ ఉంటాయి కదా, అర్హత లేదు ఇందులో అంత పార్టిసిపేట్ ఎంత చిన్నగా ఉన్నది అని అన్నారు. కానీ వాళ్ళకి నచ్చి చిన్న గిఫ్ట్ నాకు ఒక చిన్న హంస లాగా ఇచ్చి ఫ్లవర్ వాజ్ ఇచ్చారు. అప్పట్లో నాకు అది చాలా ఒక చిన్న డిక్షనరీ, హిందీ డిక్షనరీ అది ఇచ్చారు. అదే నా మొదటిది, అంటే మామూలుగా మొదటి గుర్తింపు అదండి. తర్వాత నేను నేర్చుకున్నానండి. ఎవరి దగ్గర నేర్చుకున్నారు? గురువు ఎవరు? సరస్వతి మేడం గారండి. మేడం దగ్గర నేను వోకల్ ఫస్ట్ స్టార్ట్ చేశాను. తర్వాత మేడమే సజెస్ట్ ఇచ్చారు, అమ్మ నువ్వు వీణ నేర్చుకుంటే ఇంకా మంచి ఉంటుంది, మనకి వోకల్తో పాటు ఇన్స్ట్రుమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అని మేడం సజెషన్ ఇవ్వడం వల్లనే నేను వీణ స్టార్ట్ చేశానండి. మొదటి పాట ఏం పాడినరు వీణతో? వీణతో నేను ఐగిరి నందిని వాయించినానండి. అప్పుడు ఇంట్లో అమ్మ వాళ్ళతో మాది కొంచెం డివోషనల్ అనమాట, భజనలు చేయడం. ఇక ఏకాదశి అంటే రాత్రంతా భజనలు, భక్తి గీతాలు ఫుల్గా అదే ఉంటది. ముక్కోటి ఏకాదశి గాని శివరాత్రి గాని ఉదయం 5 గంటల వరకు మాకు ఫుల్ ఇట్లా అదొక ఎంజాయ్మెంట్ అనమాట. ఫుల్ తాళం వేసుకుంటే ఇక నన్ను కవితక్క అనేవారు మా అంకుల్ వాళ్ళందరూ, మా నైబర్స్ అందరు కూడా, పెద్దవాళ్ళు కూడా కవితక్క రాలేదు భజనకి అనేవారు. మాది పెరిగిన వాతావరణం మా హెచ్పి కాలనీలో ఉండేవాళ్ళం అండి వైజాగ్లో. అక్కడ మా చుట్టుపక్కల అట్మాస్ఫియర్ గానీ అది అలా ఉండేది. మేము ఒక టెంట్ వేసుకునే వాళ్ళం, రాత్రంతా ఇక భజన చేసుకొని దేవుడి ఫోటోలు పెట్టుకొని పూలమాలలు వేసుకొని, అది ఎంత ఫుల్ ఎంటర్టైన్మెంట్ అంటే నాకు చెప్పరానంతగా. ఇక వాళ్ళ భజన ఉంది మళ్ళీ ఎవ్రీ సాటర్డే భజన, ఇక పాటలు, ఈ సంగీతం ఎలాగో ఉంది దానికి తోడు భజన పాటలు, ఇక 3 కాలాల్లో పాడుకుంటూ ఇక దాన్ని చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. మీతో పాటు మీ కళను మీ తనయ్యలు అంటే కూతుర్లకు కూడా మీరు మీ సంగీత శిక్షణను ఇచ్చిండ్రు, వాళ్ళకు కూడా నేర్పించిండ్రు, వాళ్ళకు కూడా ఎన్నో ప్రదర్శనలు ఇప్పిస్తున్నారు, ముందుకు తీసుకెళ్తున్నారు. మీతో పాటు వాళ్ళు కూడా ఇప్పటి వరకు ఎన్ని ప్రదర్శనలు ఇవ్వగలిగిండ్రు? మీరు కూడా ఇప్పటి వరకు ఎన్ని ప్రదర్శనలు ఇచ్చిండ్రు? గొప్ప గొప్ప ప్రదర్శనలు గాని అవార్డులు గాని ఎన్ని సాధించారు? మరి అంటే ఇన్నని మేమేమి ఇప్పుడు కౌంట్ చేసుకోలేదండి, చాలా ఉన్నాయి. అంటే ఖచ్చితంగా నేను అట్లా చెప్పలేను, కానీ పెర్ఫార్మెన్స్ ఉంటాయి అనుకుంటారు అనుకో, చిన్న పెద్ద అన్ని కలిపి అనుకోండి. ఇక కొంచెం తక్కువ ఉండొచ్చు, కొంచెం ఎక్కువ అలా. అంటే మేము ఎప్పుడూ అలా కౌంట్ చేసుకోలేదు. అంటే ఫుల్ బిజీ, అంటే బిజీగానే ఉంది మా లైఫ్. ఒక అయితే సంగీతం అని కానీ, అయితే డాన్స్ అని కానీ, లేకపోతే వీణ అని కానీ, ఇక అవన్నీ ఇలా గ్యాదర్ చేసి అంత కౌంట్ చేసుకునే అంత కూడా మేము ఎప్పుడు చేయలే అలా. ఇప్పుడు చాలా మంది తల్లిదండ్రులు చదువు లేదంటే స్పోర్ట్స్ వేరే వేరే దాంట్లలో ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు సాంప్రదాయ నృత్యం కానివ్వండి, సంగీతం కానివ్వండి, అంతగా పిల్లలు మళ్ళీ వాళ్ళకు ఒక కెరియర్ ఉంటుందో లేదో అనే భయానికి ఇదవుతుంటారు. మరి మీ పిల్లలను ఇప్పుడు హిమజ దివిజలకు మరి మీ గోల్ ఏంటి? వాళ్ళ విషయంలో ఏం ఆలోచించిండ్రు? మరి చిన్నప్పుడు నిజంగా చెప్పడం ఏమంటే మా పెద్ద పాప అయితే అసలు నేర్చుకోకపోయేది, నేర్చుకోవాలంటే ఏడ్చేది, ఒక 1 hour ఏడ్చేది. కానీ నాకు తనకి ఎట్లానా చేసి నేర్పియాలని ఒక మన సాంప్రదాయం ఇవన్నీ తెలియాలి, రావాలి.
నాకు పక్కన అట్మాస్ఫియర్ కూడా అట్లా ఉండకపోతుండే. ఈవెన్ వీళ్ళ ఫాదర్ కూడా అంత ఇంట్రెస్ట్ లేకుండే చిన్నప్పుడు. నీకు వస్తే పిల్లలకి రావాలా అన్న ఉండేది. ఆదిలాబాద్ లో ఉండారు కదా అందరూ, అలా ఆలోచన ఉన్నది. అది ఎవరి తప్పు కాదు, అది అలా ఉన్నది అంతే. కాకపోతే నేను ఎట్లా అట్లా నచ్చ చెప్పి పాపకు నేర్పించడం ఏమంటే, మనవి నాతోనే అంతరించిపోకూడదండి. ఇప్పుడు ఏదైనా కళ నేర్చుకున్నామంటే ఇది మన సాంప్రదాయం. ఇవి ఉన్నాయనుకోండి, ఈ కళలు ఉన్నాయనుకోండి, పిల్లలు ఆటోమేటిక్ గా డిసిప్లిన్ ఉంటారు. అవి ఏమంటే మనని ఒక రైట్ వేలో తీసుకెళ్తుంది, మంచి మార్గంలో భగవంతుని నామస్మరణ అనే గాని. ఇవన్నీ ఒక డాన్స్ అనుకోండి, కూచిపూడి నాట్యం అనుకోండి, అది మనం ఒకేసారి పాదాల కదలిక, లెగ్ మూవ్మెంట్, హ్యాండ్ మూవ్మెంట్, తర్వాత ఐ మూవ్మెంట్, నెక్ మూవ్మెంట్ ఒకేసారి చేస్తాం. 4 ఒకేసారి చేయడం వల్ల ఏమవుతుందంటే మన బ్రెయిన్ షార్ప్ అవుతుంది. చూడండి, మనం ఏ పని అన్ని ఒకేసారి చెయ్యం, అయితే మాట్లాడతాం లేకపోతే వేస్తాం. కానీ మన మాత్రం చాలా 4 ఒకేసారి చేయాల్సి వస్తుంది. మనం ఆ మ్యూజిక్ వింటూ ఆ 4టిని కదలికతో చేయిస్తాం. అంటే మన బ్రెయిన్ షార్ప్ అవుతుంది, మళ్ళీ ఫిజిక్ గా మంచి ఉంటాం. మళ్ళీ దాంతో పాటుగా చాలా గౌరవప్రదమైనది ఇది. మళ్ళీ సంగీతం కూడా అంతేనండి. మనం ఇప్పుడు తాళం వేసుకుంటూ పాట పాడతాం, ఇది 2 పనులు చేయాల్సి వస్తుంది. ఎందుకంటే పాట పాడుతూ తాళం వేయాలి. దీనికి ఒక లెక్క ఉంటది, లఘువు, ధృతము, తర్వాత 1 బీట్ 2 బీట్, అంటే 1 లెటర్ 2 లెటర్స్ 4 లెటర్స్ అని ఆ పద్ధతి ప్రకారం వేయాల్సి వస్తుంది. వేయాల్సి వచ్చినప్పుడు పిల్లలకి షార్ప్నెస్ పెరుగుతుంది. మనం చూడండి, పెన్సిల్ బ్లంట్ అయిపోతే మనం ఎట్లా షార్ప్ చేస్తాం, ఇది షార్ప్ చేసినంత ఇది వస్తుంది. ఓన్లీ పిల్లలని చదువుకో 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 అని రోజంతా ఒక మరమనుషుల్లా కాకుండా ఇట్లాంటి పక్కన ఉండడం వల్ల కూడా చదువు బాగా వస్తారు. అది మా పిల్లలు రాణిస్తారు. దానికి మా పిల్లలే ఎగ్జాంపుల్ అండి. మా పాప 10th టాపర్ ఉండే. తర్వాత స్టడీస్ లో కూడా మంచి, అన్నిట్లోనూ నేను ఎక్కడికి పంపించలే, హాస్టల్ కూడా పంపించలే, ఇంట్లోనే ఉంచి చదివించలే. ఇవి కూడా మన శాస్త్రీయమైన కళలు కూడా రావాలని. వీణ చాలా బాగా వాయిస్తుంది. పెద్ద పాప చిన్న పాప స్టేట్ లెవెల్ డాన్స్ సెలెక్ట్ అయ్యారు. తను కూడా సింగింగ్ కి వెళ్ళింది, వీణలో 2nd ప్లేస్ వచ్చింది తనకి స్టేట్ లెవెల్. ఇప్పుడు నా ఉద్దేశం ఏమంటే అండి, నా వరకు ఇది ఎవరి ఒపీనియన్ వాళ్ళది, నా దాని ప్రకారం ఏమంటే పిల్లల్ని మనకి దూరంగా ఉంచేసి చదవండి దాంట్లో మనం దూరం చేసుకుంటున్నాము అని అసలు మన ఆచారం. ఇప్పుడు మా ఏదైనా పండుగ వచ్చింది అనుకోండి, మా 2 పిల్లలు ముగ్గులేస్తారు మంచి మంచి, ఇక సీనరీ రంగోలి అనుకోండి, ఏమన్నా అనుకోండి, ఇక తెల్లారు లేచిన తర్వాత పండగ అంటే ముగ్గు వేయాలి, మామిడి తోరణాలు కట్టాలి. ఇప్పుడు అవన్నీ పిల్లలు మిస్ అవుతున్నారు, ఎందుకంటే హాస్టల్కి వెళ్ళిపోతున్నారు. చదువు చాలా ఇంపార్టెంట్ అండి. నేను కూడా చదువుకున్న MSc BEd చేశాను. చదువుతో పాటు మన కళలు, మన సాంప్రదాయాలు ఉండాలని నేను అనుకుంటా. చాలా మంచి ఆలోచన అది. తల్లిదండ్రుల దగ్గర కొంచెం పెరగాలనిపిస్తుంది. అంటే సంపాదన జీవితంలో ముఖ్యమేనండి, కానీ దాంతో పాటు ఇవి మన ఆచారాలు కూడా అంతే ఇంపార్టెంట్ అని నేను భావిస్తాను. మన కళలు కూడా అంతే. సాంప్రదాయాన్ని మాత్రం మరవారు ఇప్పటికీ. మగవారు అంతగా నాట్యంలో ప్రాచుర్యం పొందలేదు. అది కేవలం ఆడవాళ్లే నేర్చుకోవాలనే ఒక ఆలోచన వరకు వచ్చేసింది. ఆడవాళ్ళు నేర్చుకుంటారు. ఇప్పుడైతే అందరు ఆడపిల్లలు చాలా ఆసక్తి చూపిస్తున్నారు నేర్చుకోవడానికి. ఈ ఆలోచన అసలు ఎందుకు వచ్చిందంటారు? ఎక్కువ మంది ఇప్పుడు నాట్యం మయూరిలే అని అంటారు, గానీ మగవాళ్ళ పేర్లు ఎక్కువ వినిపించదు. ఈ కూచిపూడి కానివ్వండి, భరతనాట్యం కానివ్వండి, దీంట్లో అయితే ఫస్ట్ మీరన్నట్టు మగవాళ్లే చేసేవాళ్ళు, ఆడవాళ్ళు అప్పుడు బయటకు వచ్చేవాళ్ళు కాదు, అవన్నీ జరగకపోయేది. కానీ తర్వాత ఆడవాళ్ళు బయటకు రావడం, అన్నిట్లోనూ ఉండడం, కూచిపూడి గాని ఏదైనా మన శాస్త్రీయ నృత్యం అనేది చేస్తున్నాం. ఇది ఏమంటే నా అభిప్రాయం ప్రకారం మగపిల్లలు నేర్చుకుంటే వాడి బాడీ లాంగ్వేజ్ మారిపోతుందన్న ఒక అపోహ ప్రజల్లో ఉందేమో అని నాకు అనిపిస్తుందండి. అలా అనుకొని వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తలేదేమో అని నేను అనుకుంటా. మేము నేర్చుకునేటప్పుడు మాతో పాటు 2-3 అబ్బాయిలు ఉండేవాళ్ళు. ఎక్కువ స్ట్రెంత్ మాత్రం అమ్మాయిలదే. కానీ అది ఏమంటే అందరికీ తెలియాలి, అబ్బాయిలు కూడా చెయ్యొచ్చు కరెక్ట్. ఇప్పుడు శివుడు తాండవం చేస్తే మనందరి ఎంత ఆనందం వస్తుంది, శివతాండవం అనేది. అది మనకి అందరికీ తెలియాలండి. తెలిస్తే ఈ అపోహ పోతే అందరూ నేర్చుకోవచ్చు. అందరూ నేర్చుకుంటే హెల్త్ పరంగా చాలా ఉపయోగాలు ఉన్నాయి మనకి. ఇప్పుడు ఏమంటే పిల్లలు టీవీలు వీటితోనే సెల్ ఫోన్లతోనే కాలక్షేపం చేస్తున్నారు, చేసి అవే నిజం అనుకుంటున్నారు కూడా. ఇవి ఫిజికల్ గా కొన్ని ఎక్సర్సైజ్ ఉన్నాయనుకోండి, అన్ని రకాలుగా క్రమశిక్షణ పెరుగుతుంది, ఫిజిక్ గా మంచిగా ఉంటారు డాన్స్ చేయడం వల్ల, సంగీతం వల్ల వాళ్ళు కాన్ఫిడెన్స్ వస్తుందండి మనకి. ఇప్పుడు చదువుతో పాటు ఒక ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీ ఉందనుకోండి, వాళ్ళలో చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇప్పుడు డాక్టర్స్ ఉన్నారనుకోండి, చాలా మంది ఇప్పుడు నా దగ్గర డాక్టర్స్ నేర్చుకుంటారు, జడ్జెస్ నేర్చుకుంటారు, చాలా మంది వస్తారు నేర్చుకుంటారు. వాళ్ళు ఎందుకు ఇంత లెవెల్కి వచ్చేసారు? ఇప్పుడు వాళ్ళకి ఏమి డబ్బులు సంపాదించాలని ఏమీ లేదు,
కానీ వీటితోటి ఎందుకు నేర్చుకుంటున్నారు అంత కష్టపడి రోజంతా నేర్చుకొని రోజంతా కష్టపడి రాత్రిపూట ఎట్టికైనా 7:30కైనా ఆ టైంకి వచ్చి ఎందుకు నేర్చుకుంటున్నారంటే వీటిలో ఉంది ఆ పీస్ఫుల్నెస్ కానీ ఆ ప్రశాంతత అనేది దొరుకుతుంది వీటిలో. కవిత గారు, ఇప్పటి వరకు మీ శిక్షణ ఎంతమందికి మన ఆదిలాబాద్లో ముఖ్యంగా ఎంతమందికి అందించిండ్రు? ఇప్పుడైతే వేసవి వచ్చింది కాబట్టి పిల్లలకు సెలవులు, అట్లాంటి శిక్షణ శిబిరాలు లాంటివి ఏమైనా నిర్వహించిండ్రా? ఇప్పటి వరకు ఎంతమంది మీ శిక్షణను అందిపుచ్చుకున్నారు? మరి సపోజ్ 2003 అనుకుంటా అండి, 2003 నుంచి నేను స్టార్ట్ చేసిన. అప్పుడే నాకు కొత్తగా పెళ్ళయింది, అప్పటి నుంచి నేను స్టార్ట్ చేసిన. అప్పటి నుంచి నాకు పిల్లలు, పెద్దోళ్ళు, కాలేజ్ స్టూడెంట్స్ ఇక కౌంట్లెస్ అండి. ఇక నేను ఇక లెక్క పెట్టలేను కూడా. చాలా మంది నేర్చుకున్నారు, చిన్న చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు నేర్చుకున్నారు. శిక్షణ కూడా ఇచ్చే ఉంటారు మీరు? అవునండి, ఎందుకంటే ఇప్పుడు అందరూ ఎఫర్ట్ చేయలేరండి. ఇప్పుడు ఎవరైతే చేయగలరో వాళ్ళ దగ్గర మనం నేర్చుకోవాలనే ఆసక్తి ఉండి నేర్చుకోలేని వాళ్ళకి నేను ఉచితంగా అసలు ఫీజే తీసుకోను. వాళ్ళు నిజంగా ఇవ్వలేరు అంటే మళ్ళీ ఇప్పుడు ఫ్రీగా చేసిన తర్వాత కూడా దాని వాల్యూ ఉండదండి. ఇప్పుడు ఒక విద్య అనేది గురుదక్షిణ అని అంటారు కదా, దానికి ఉంటది. లేకపోతే కొంచెం సగం అలా కూడా నేను చెప్తాను చాలా మందికి. ఇప్పుడు వరకు మనీయే కంపల్సరీ అనేది కాదు, ఇప్పుడు ఎఫర్ట్ చేయగలగారు అంటే వాళ్ళ దగ్గర నేను నార్మల్ గానే తీసుకుంటా. ఇప్పుడు మీకు సంగీత ప్రయాణం అయితే చాలా చిన్నప్పటి నుంచే మొదలైంది మీది. మరి నాట్యం అంటే కూచిపూడి ఎప్పుడు నేర్చుకున్నారు? ఎవరి దగ్గర నేర్చుకున్నారు? మీ ద్వారా ఎంతమంది నేర్చుకున్నారు ఇప్పటి వరకు? నేను కూచిపూడి అనేది 6th 7th క్లాస్లోనే నేర్చుకున్నా అండి. అప్పుడు నేర్చుకున్నా, చాలా మటుకు నేర్చుకున్నా. దాన్ని మళ్ళీ తర్వాత ఎగ్జామ్ కట్టిన. వీటన్నిటిలోనూ ఫస్ట్ నాకు కూడా తెలియదు. మా గురువు గారు కూడా ఎగ్జామ్స్ పాస్ అవ్వలే. మా గురువు గారు చాలా పెద్ద విద్వాంసుల దగ్గర నేర్చుకున్నారు. అప్పుడు ఎగ్జామ్స్ కట్టాలి, ఇలా చేయాలి, అలా చేయాలని తెలియదట ఎవరికి. మా గురుగారు కూడా కట్టలే, కానీ ఆమెకున్న నాలెడ్జ్ ఎవరికి లేదు. తర్వాత నేను మామూలుగా సరదాగా నేర్చుకున్నది. నేను అసలు ఈ ఫీల్డ్ లో ఉంటానని కూడా అనుకోలేదండి. అయితే నేర్చుకున్నా, దేవుడు భక్తి ఆ రకంగా నేర్చుకున్న తర్వాత నాకు ఒకసారి అన్నారు, మరి మ్యూజిక్ లో ఎగ్జామ్స్ ఉన్నాయి కట్టలేదా అని ఒకళ్ళు నాకు వినబడింది అట్లా. అయితే అదెందుకు ఉండద్దు, అప్పుడు నేను తెలుసుకున్నా కాలేజ్కి వెళ్ళి. యాక్చువల్గా నాది స్టడీస్ BSc బయాలజికల్ సైన్స్ అవన్నీ చేసిన, B.Ed చేసిన గవర్నమెంట్ కాలేజ్లో, విజయనగరం గవర్నమెంట్ కాలేజ్లో, MR కాలేజ్లో చేశాను. నాది స్టడీస్ పక్కగా సైడ్కి సంగీతం, వీణ, డాన్స్ అనేవి నేర్చుకోవడం జరిగిందండి. ఈ సంగీతం నేర్చుకోవడం వల్ల అంటే ప్లేస్మెంట్ లాంటివి పిల్లలకు, ఇప్పుడు చాలా మందికి చదువుకుంటేనే ఉద్యోగం వస్తుంది, చదువుకుంటేనే ఏదైనా సాధించవచ్చు అనే ఆలోచన ఉంది కదా. అయితే సంగీతం నేర్చుకోవడం వల్ల దీనివల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయనే చెప్పండి. ఫస్ట్ థింగ్ ఏమో మనం బాగుంటాం, డివోషనల్ గా గానీ ఆరోగ్యపరంగా గానీ మనం బాగుంటాం. దాని తర్వాత ఇప్పుడు నేనే ఎగ్జాంపుల్ అండి. నేను ఇప్పుడు ఆన్లైన్ క్లాస్ USA వాళ్ళు ఎంతమంది అడుగుతారు ఆన్లైన్ క్లాసెస్ కి. బ్రునై కంట్రీ, ఆస్ట్రేలియా కంట్రీ నుంచి ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటా. ఇప్పుడు ఒక అవర్ కి ఇంత అని ఛార్జ్ ఉంటది. అది మంచి ఉంటది. ఇప్పుడు 45 minutes క్లాస్ చెప్పామనుకోండి, ఇంత ప్రైజ్ అని ఉంటది. ఇప్పుడు అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్తే అంటే ప్రభుత్వం నుండి ఒకేషనల్ గా ఏమైనా, ప్రభుత్వం నుంచి కూడా మనకి గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయండి, మ్యూజిక్ పోస్టులు ఉన్నాయి. అవి మంచిగా ఇప్పుడు ఎగ్జామ్ కట్టేశారనుకోండి, మన పొడిశ్రీరాములు యూనివర్సిటీ నుంచి ఎగ్జామ్ పాస్ అయ్యారనుకోండి, 4 years సిలబస్ ఉంటది. 4 years సిలబస్ నేర్చుకొని మంచిగా దాంట్లో డిప్లొమా చేసేసారనుకోండి, చక్కగా గవర్నమెంట్ జాబ్ చేయొచ్చు. ఇప్పుడు దానికి కాంపిటీషన్ కూడా లేదు, మ్యూజిక్ పోస్టులకి కాంపిటీషన్ కూడా లేదు. ఎందుకంటే ఎవరికి తెలియదు కూడా ఇలా గవర్నమెంట్ జాబ్లు ఉన్నాయని తెలియదు. అవన్నీ ఖాళీగా ఉండిపోతున్నాయి. అట్లా మన ఆదిలాబాద్ లో అయితే ఇంకా చాలా ఉన్నది మంచిగా. ఇప్పుడు అట్లాంటి అవగాహన ఏమైనా కల్పించిండ్రా మీరు? అవును, ఎప్పుడు ఈ సిలబస్ నేను ఎప్పుడు ఏ క్లాస్ చెప్పినా ఎవరికి చెప్పినా మన ఇప్పుడు గవర్నమెంట్ సిలబస్ ప్రకారమే క్లాసెస్ చెప్తామండి. ఇప్పుడు దాన్ని కంటిన్యూ చేసి చివరి వరకు నేర్చుకుని దాంట్లో ఎగ్జామ్స్ పాస్ అవ్వడం అన్నది వాళ్ళ మీద డిపెండ్ అవుతుంది. అది అప్పటి వరకు చాలా మంది నేర్చుకుంటున్నారు, దాన్ని ఇంకా ఆ లెవెల్ వరకు వెళ్ళాలి. అయితే కవిత గారు, డాన్స్ లో అభినయం అనేది చాలా ముఖ్యం కదా, మరి అది చాలా మందిలో రాదు. ఎంత నేర్చుకున్నా కూడా అభినయం చేస్తూ నాట్యం చేయాల్సి ఉంటది. మరి దానికోసం ఎటువంటి మెలకువలు నేర్పిస్తూ ఉంటారు పిల్లలకి? నేను ఒక పాపకి, ముస్లిం పాప కూడా సంగీతం పాడుతుంది. వాళ్ళకి స్పష్టత రాదు. ఇప్పుడు సపోజ్ తను చల్లగాని పాడాలని ఉంది ఆ పాటలో. ఒకటి మన నాట్యంది పాట ఉంది, చల్లగాని అంటే అమ్మాయికి ఎక్స్ప్రెషన్ వస్తలేదు, తెలుగు రాదు పాపం. పాడాలని మంచి వాయిస్ ఉంది, పాడాలి. నేను ఏం చేసినా కొంచెం వాటర్ చేతిలో పోసి ఇట్లా అని ఇది చల్లగా అని చెప్పిన.
అమ్మాయి అప్పుడు ఎక్స్ప్రెషన్ తో పాడింది చల్లగా అని. అంటే మనం ఏదైతే ఫీల్ అవుతామో అది ఎక్స్ప్రెషన్ వస్తుందండి ఆటోమేటిక్ గా. అది ఇన్వాల్వ్ అవ్వాలి మనం ఏదైనా సరే. మనం ఇప్పుడు సినిమా చూడండి ఎంత ఇన్వాల్వ్ అయి చూస్తాం, మన ప్రపంచమే మర్చిపోతాం. మర్చిపోయి అందులో ఎంత ఇన్వాల్వ్ అయిపోయి అదే మన లైఫ్ అనుకుంటాం. అందులో ఏడుస్తాం, బాధపడతాం, నవ్వుతాం, ఎంతో చేస్తాం. అట్లనే మనం ఏదైనా ఫీల్ అనేది పాట పాడినప్పుడు గానీ డాన్స్ చేసేటప్పుడు గానీ అలా అది ఇన్వాల్వ్ అయిపోయి చేసాం అనుకోండి, ఇక మనం ఇలా చేయాలి అలా చేయాలని ఏం ఉండదు. వినే వాళ్ళకు అది ఇప్పుడు గురువు చెప్తున్నప్పుడు ఇలా ఇది అభినయం అమ్మా, ఇది దీని మీనింగ్ అని చెప్పగానే, ఇలా ఉంది అని చెప్పగానే వాళ్ళకి సొంత ఇంట్రెస్ట్ ఉంది అనుకోండి, ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. అది అభినయం అనేది అదే మన భావ ప్రదర్శన. ఇప్పుడు మా పాప ఎగ్జామ్ పాస్ అయింది, కూచిపూడి ఎగ్జామ్, డిప్లొమా అయిపోయింది. అంటే అది ఆ రకంగా ఇప్పుడు చిన్నప్పటి నుంచి అలా చేయడం వల్ల ఇప్పుడు చదువుతో పాటు చిన్న పాప గానీ పెద్ద పాప గానీ ఇప్పుడు ఏంటి వాళ్ళు చెప్పే స్టేజ్కి వచ్చేసారు. వాళ్ళ ఎగ్జామ్స్ పాస్ అయిపోయి చదువులో కూడా సాటిస్ఫై అవుతూ మళ్ళీ మిగతా అదర్ యాక్టివిటీస్, ఆర్ట్ అంటే డ్రాయింగ్. నేను డ్రాయింగ్ కూడా చేసిన అండి, లోయర్ హయ్యర్ మళ్ళీ టీటీసీ చేసినాను డ్రాయింగ్. వీటితో పాటు వాళ్ళకి కూడా అవన్నీ వచ్చేసినాయిగా. నేను ఇచ్చేదాన్ని ఇంపార్టెన్స్, మీరు ఇలా చేయాలి అలా చేయాలని. అయితే మీ అద్భుతమైన ఆ గొంతుతోటి ఒక మంచి పాటను ఆలపించి ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. ఒక పాట పాడండి. ఇది అన్నమాచారి కీర్తనండి. గురుతేరిగిన దొంగ కూగూగు, గుడిలోని దాగేనే కూగూగు, వీడే గుడిలోని దాగేనే కూగూగు. గురుతేరిగిన దొంగ కూగూగు, గుడిలోని దాగేనే కూగూగు, వీడే గుడిలోని దాగేనే కూగూగు. నెలతేల దోచేసి నీళ్ళడగానే కొలని ధరణి దొంగ కూగూగు. నెలతేల దోచేసి నీళ్ళడగానే కొలని ధరణి దొంగ కూగూగు. బలువైన ఉట్ల పాలారగించేనే కొలది మీరిన దొంగ కూగూగు. గురుతేరిగిన దొంగ కూగూగు, గుడిలోని దాగేనే కూగూగు, వీడే గుడిలోని దాగేనే కూగూగు. చాలా బాగా పాడిండ్రు. చాలా సంతోషం కవిత గారు. ఇంతవరకు మాతో ఎన్నో విషయాలు ముచ్చటించిండ్రు. మీ ద్వారా ఇంకా చాలా మంది సంగీతం నేర్చుకొని వాళ్ళు కూడా మంచి ప్రావీణ్యం సంగీతంలో సంపాదించి ఇంకా ముందు ముందు తరాలకు మీరు ఒక మార్గదర్శిగా ఉండాలని సంగీతంలో కోరుకుంటూ ధన్యవాదాలండి. ధన్యవాదాలండి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.